రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మారని మార్పు చెందని దేవుడవు, మాట తప్పని దేవుడవు, ఆకాశం మహాకాశం పట్టజాలని గొప్ప దేవుడవు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడవు, సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు, నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు పొగడపడుచుండు దేవుడవు. అయ్యా, మీరు గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఒకప్పుడు మా జీవితం చూసినట్లయితే పాపముల చేత అపరాధముల చేత ఈ లోకంలో చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఎందుకు పనికిరాని వారిమిగా మరణానికి చేరువలో ఉన్న మమ్ములను మీరు దృష్టించినారు తండ్రి. అయ్యా, మా పాపమును బట్టి మేము నిర్మూలం కావడం మీకిష్టం లేక మా నిమిత్తమై ఈ లోకానికి దిగి వచ్చినారు. మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు. మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా చిన్న మందగా కూడుకొని అయ్యా అబ్బా తండ్రి అని మొరపెట్టే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా, ఈ గడిచిన దినమంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, పోషించినారు, సంరక్షించి కాపాడినారు తండ్రి. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీ కనుపాప వలె మమ్మను కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి, మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారములను బట్టి, సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరే అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేసి అలసిపోయిన వారిగా నిరాశలో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంత వెతికినా, ఎక్కడ అడిగినా సరైన జాబు రాలేదని, ఏ పని దొరకలేదని బిడ్డలు ఎంతో బాధకు గురవుతుండగా అట్టి వారిని మీరు ఆదరించండి దేవా. ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షల్లో క్వాలిఫై అవ్వని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా దేవా, వారికి జరిగిన అపజయాలను గుర్తు చేసుకుంటూ బిడ్డలు కన్నీటి పర్యాంతమవుతుండగా అట్టి వారిని మీరు ఓదార్చండి దేవా. మరలా బిడ్డలకు శ్రేష్టమైన సమయాన్ని, మంచి అవకాశాన్ని అనుగ్రహించి గొప్ప విజయము గుండా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నిలువ నీడ లేక ఎంతగానో బాధపడుచున్నారు తండ్రి. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఎదుర్కొనే ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమను అనుగ్రహించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. విరోధ స్వభావాన్ని తొలగించండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారంతా నిత్యము మీ యందు ఆనందించుటకు సహాయం చెయ్యండి దేవా. మీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎందరైతే దేవా కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండలేకపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు మాట్లాడండి, వారిని మీరు సరిచెయ్యండి. ప్రతి దినము కుటుంబంతో కలిసి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా, మీకు మొరుపెట్టే బిడ్డలుగా ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుటుంబాలలో పనిచేసే సాతానుడిని సంపూర్ణంగా తొలగించండి దేవా. అపవిత్రాత్మల్ని దూరపరచండి తండ్రి. ఈనాడు బిడ్డల్ని పైకి ఎదగనీయకుండా ఆపే దురాత్మ శక్తులను
వాటన్నిటినీ యేసు నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా పట్ల మీరు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా భౌతిక జీవితంలో మాకు ఏవైతే లాభకరములై ఉన్నాయో వాటన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకొని ముందున్న వాటి కొరకై ఆత్మీయ జీవితంలో ప్రయాసపడే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. దేవా, మీకంటే దేనిని మేము ఎక్కువగా ప్రేమించకుండా మీరే మాకు సహాయం చెయ్యండి. విశ్వాసంతో మిమ్మును వెంబడించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డలైన వారు ఎదుర్కొనే శోధనలు, శ్రమలు, కష్టాలను మీరు దూరపరచండి దేవా. కృంగిపోతున్న ప్రియులను మీరు లేవనెత్తండి తండ్రి. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచునన్నారు. అయ్యా, నీ బిడ్డల్ని మీరు రక్షించండి తండ్రి. కృంగిపోయిన స్థితి నుంచి, పడిపోయిన పరిస్థితుల నుంచి లేవనెత్తమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆత్మీయంగా బలహీన స్థితిలో, పడిపోయిన స్థితిలో లోకంలో కలిసిపోయి లోకులతో ఆనందించే వారిగా ఉంటున్న వారందరినీ మరలా మీరు సమకూర్చండి తండ్రి. అయ్యా, మీకు విరోధముగా మేము పాపం చెయ్యకుండా మీరే మాకు సహాయం చెయ్యండి. మమ్మను బలపరచండి. దైవ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, మిమ్మను గూర్చిన జ్ఞానం మాలో లేదు కాబట్టే దుష్ట సాంగత్వంలో, లోకంలో, పాపంలో కలిసిపోతున్నాము. అజ్ఞానంతో జీవిస్తున్నాము. మమ్మను మీరు మార్చండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను పరిశుద్ధపరచండి. మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మేముండున్నట్లుగా మీరే మాకు సహాయం చెయ్యండి. అయ్యా, మా జీవితంలో నూతన కార్యములను జరిగించండి తండ్రి. ఆత్మ కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎందరైతే వివాహాలు జరగక బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నాడు దేవా, మేము సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండునట్లుగా సహాయం చెయ్యండి. మీకు విధేయులుగా జీవించుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు శత్రు భయాల మధ్య నలిగిపోతున్నారో అట్టి వారందరినీ రక్షించండి దేవా. శత్రువును జయించే జ్ఞానమును, బలమును బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. శత్రువులకు మించిన జ్ఞానాన్ని, తెలివిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మీరు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడో తండ్రి. మీ కార్యములు ఎంతో దొడ్డవి దేవా. మీ ఆలోచనలు అతి గంభీరములు తండ్రి. మీ సంకల్పములు తరతరములు ఉండేవి దేవా. అయ్యా, మీరు అధిక ఘనత వహించిన దేవుడవు. మరణం నుండి జీవ మార్గంలోనికి నడిపించే దేవుడవు. నూతన క్రియ జరిగించే దేవుడో తండ్రి. బుద్ధి, జ్ఞానమును, ఐశ్వర్యము, ధనగణతలు, మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు కలగజేసే దేవుడో తండ్రి. జీవము గల దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంపూర్ణంగా ముట్టి బాగు చెయ్యండి, స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడో తండ్రి. దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు అనుభవిస్తున్న వ్యాధులను, రోగాలను, బాధలను, జబ్బులను సంపూర్ణంగా దూరపరచండి తండ్రి. అయ్యా, బిడ్డలు కోల్పోయిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని మరలా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు రకరకాల పనులు, ప్రయత్నాలు చేసే బిడ్డలను, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మీద మీ దృష్టి నుంచి వారికి చక్కటి ఆలోచన చెప్పండి దేవా. వారి మార్గములను మీరు దీవించండి. వారు వేసుకునే ప్రణాళికలను మీరు సఫలపరచండి. వారి ప్రయాసాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ అత్యధికంగా హెచ్చించండి దేవా. వారి స్థితిగతులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీకు వేరుగా ఉండి మేమేమి పొందలేము తండ్రి. ఏమి చెయ్యలేము దేవా. మిమ్మును అడగకపోతే మాకేదీ దొరకదు ప్రవ్వా. దయచేసి మీలో అంటు కట్టుకొని మీ యందు నిలిచియుండే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతి పరిస్థితి విషయమై విసుగక నిత్యము పదే పదే పట్టుదలతో, విశ్వాసంతో మీకు మొరపెట్టి గొప్ప ఫలములను మీ యొద్ద నుండి పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా,
ఈ రాత్రి కాల సమయంలో చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, తెలివిని జ్ఞానాన్ని దయచేయండి. స్కూల్స్ కు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని క్షేమంగా భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి చుట్టూ మీ దూతలను ఉంచండి. సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వృద్ధుల్ని కనికరించండి. ఈ రీతిగా బిడ్డలు చేసే ప్రతి పనిని ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి. బిడ్డల చదువుల్లో కావలసిన జ్ఞానం దయచేయండి. ఈ రీతిగా దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి అయ్యా. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని, కనపడని చీకటి శక్తులు సాతాన్ అంధకార క్రియలు లయపరచమని, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ రాత్రంతా తన సన్నిధి కాపుదల భద్రత క్షేమం మీ అందరికీ తోడై ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు.